ప్రెసిడెంట్ ట్రంప్ హయాంలో పాకిస్తాన్ అమెరికా మధ్య దోస్తీ కొత్త పుంతలు తొక్కుతోంది. రెండు దేశాలు రోజు రోజుకి మరింత దగ్గరవుతున్నాయి. మొన్న మధ్య పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ప్రెసిడెంట్ ట్రంప్ మునీర్పై అలాగే పాకిస్తాన్పై ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్తాన్ గొప్ప దేశం అంటూ పొగిడారు. ఇప్పుడు మరోసారి పాక్ పాలకులు ట్రంప్ను కలిశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్ కు ట్రంప్ స్వాగతం పలికారు. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది. షరీఫ్ వెంట మునీర్ కూడా ఉన్నారు. ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4:52 పాక్ ప్రధాని షరీఫ్ బృందం వైట్ హౌస్ కు చేరుకుంది. ఆ సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్నారు. దీంతో దాదాపు గంట పాటు అమెరికా అధ్యక్షుడి కోసం పాక్ నేతలు ఎదురుచూశారు. అటు మీడియాతో మాట్లాడిన ట్రంప్ షరీఫ్ గురించి ప్రస్తావించారు. ఆయన గొప్ప నేత, గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. అనంతరం ఓవల్ ఆఫీస్ కు వెళ్లి పాక్ ప్రధానితో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రాంతీయ భద్రతపై చర్చించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రపంచ దేశాలపై ట్రంప్ వరుసగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుడిని కలవటం గమనార్హం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలో వరుస పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. మునీర్ గతంలో జూన్, ఆగస్టు నెలల్లో అమెరికాలో పర్యటించారు. జూన్ పర్యటనలో మునీర్ కు ట్రంప్ వైట్ హౌస్ లో విందిచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిపై చర్చలు జరిగాయని కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. ఆ తర్వాత అమెరికా పాకిస్తాన్ లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తామని ప్రకటించింది. అలాగే పాకిస్తాన్ కు ఖనిజ రంగంలో $500 మిలియన్ పెట్టుబడిని కూడా అమెరికా అందించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తో పాక్ ప్రధాని మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. రెండు దేశాల మధ్య ఏదో జరుగుతోందని అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు చైనాతో కూడా పాకిస్తాన్ ప్రేమయాణం నడుపుతోంది. తమ ఉక్కు స్నేహితుడు చైనా అంటూనే అమెరికాకు దగ్గరవుతూ డబుల్ గేమ్ ఆడుతోంది.